వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. మా చెవులకు కనులున్నాయి, మా చేతులు చూస్తాయి సార్. కళ్ళు లేకపోయినా తన సంకల్పం గొప్ప, చాలా సంకల్పం పెద్దది అని నిరూపించింది. తను చదువుతో పాటు తన విజ్ఞానాన్ని ఈ సమాజానికి పంచాలనే తపన ఆమెలో కనిపిస్తుంది. ఇప్పుడు తెలీదు, ఇప్పుడు టీనేజర్స్ యూత్ ఏంటంటే మొత్తం ఎంజాయ్మెంట్ లోనే మునిగిపోతారు. తర్వాత వాళ్ళకి ఒక 27-28 ఏజ్ వచ్చినప్పుడు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మీద పడుతున్నప్పుడు ఎలాంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేనప్పుడు అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది లైఫ్ అంటే ఏంటి, ఎర్నింగ్ అంటే ఏంటి, రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి. ప్రస్తుతం మనం రంగంపల్లి వైష్ణవితో ఉన్నాం. తను బేసిక్గా బ్లైండ్. ఎక్కడ నిరుత్సాహపడకుండా ఆమె చదువు కొనసాగిస్తుంది. ఇప్పుడున్న యువత పక్కదారి అంటే తప్పుదోవ పడుతున్న యువతకి తమిచ్చే సందేశం ఏంటో ఆవిడని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి వైష్ణవి గారు, ఇప్పుడు మీరు యువతకి ఎలాంటి సందేశాలు ఇస్తున్నారు? నేను యువతకి ఇచ్చే సందేశం ఏంటంటే, నేను చెప్పదగినవి రెండు విషయాలు. మనం చదువుకున్న చదువుకి ఫలితం ఉండాలి అంటే మనం సమాజానికి ఉపయోగపడాలి మన చదువు అనేది. దానికి నేను రెండే మాటలు చెప్తాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ హార్డ్ వర్క్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ టు కిల్ ది డిసీజ్ కాల్డ్ ఫెయిల్యూర్. అండ్ టు ది today's citizens and today's young people, I say that dream and dream high. Dreams leads to thoughts and thoughts leads to actions. సో మీరు ప్రస్తుతం ఏం చదువుతున్నారు? నేను ప్రస్తుతం బిఎడ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్. మీ లైఫ్ గోల్ ఏంటి? మీరు ఎక్కడ వరకు చదువు కొనసాగించాలనుకుంటున్నారు? సార్, నా చదువు అనేది నేను ఎప్పటికీ ఆపాలనుకోవట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే నా ఏం అది. చదువు అనేది ఎక్కడ ఆపొద్దు. సముద్రంలో రాళ్ళు లెక్క పెడుతున్న కొద్ది ఎలా వస్తుందో చదువు అనేది కూడా ఎక్కడ ఆగదని నా ఉద్దేశం. ఇంకా నా గోల్ అనేది నేను ఏదైనా ఒక ప్రొఫెషన్లో సెట్ అయ్యి నాలాంటి వాళ్ళకి, ఇంకా సమాజంలో ఉన్న పూర్ అండ్ నీడీ వాళ్ళకి సోషల్ సర్వీసెస్ చేయాలని నా గోల్స్. ఇప్పుడు పక్కన అనుకోండి, మీరు బ్లైండ్. ఎస్ సార్. మీ లిపి రీడింగ్ అంటే మీ సపరేట్ ఉంటుంది, మీ అనేది కోర్స్. ఎస్ సార్. దాంట్లో మీరు ఇప్పుడున్న యువతని మీరు ఎట్లా అందుకోగలుగుతారు? బ్రెయిల్ రీడింగ్కి నార్మల్ రీడింగ్కి తేడా ఏం లేదు. వాళ్ళు కళ్ళతో చదువుతారు, మేము చేతులతో చదువుతాము. మా చెవులకు కనులున్నాయి, మా చేతులు చూస్తాయి సార్. దానికి దీనికి తేడా ఏం లేదు. కాకపోతే ఏంటంటే మాకు ప్రతిదీ యాక్సెసబుల్ ఉంటుంది. ఇప్పుడు ల్యాప్టాప్ అయినా ఫోన్ అయినా మేము సేమ్ సైటెడ్ వాళ్ళలాగా ఆపరేట్ చేయగలుగుతాము. ఇంకా వాళ్ళతో కాంపీట్ కూడా చేయగలుగుతాము. మాకు అదేమి ప్రాబ్లం కాదు. మేము ఎప్పుడు అది ప్రాబ్లంగా ఫీల్ అవ్వము. వైష్ణవి గారు, మీరు లైఫ్ గోల్ ఏంటి? మీరు లైఫ్లో ఏం అవ్వాలనుకుంటున్నారు? ఏదైనా ఒక గవర్నమెంట్ సెక్టార్లో సెట్ అయ్యి నా ప్రొఫెషన్తో నేను సోషల్ సర్వీసెస్ చేయాలని నా గోల్ సార్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సార్, మా పేరెంట్స్ ఫార్మర్స్. మీ గ్రామం ఎక్కడమ్మా? షాద్నగర్ సార్. మీ పేరెంట్స్ నుంచి మీకు ఎలాంటి సహకారాలు ఉంటాయి? మా పేరెంట్స్ నుంచి నాకు నేను అన్నయ్య ఇద్దరిని ఒకేలా చూస్తారు. ఇంకా నాకు స్పెషల్ సపోర్ట్ ఉంటుంది. నేను ఏం చేయాలన్నా సరే మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది సార్ మా ఫ్యామిలీలో. ఇప్పుడు యువకులకు చాలా మంది కొన్ని అలవాట్లు తప్పుతో పడుతున్నారు కదా, అలాంటి యువతకు అంటే జనరల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఫ్యూచర్ ప్లాన్, ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ గుర్తించలేకపోతా ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం, మీలాంటి వాళ్ళ కోసం, అంటే బ్లైండ్ వాళ్ళ కోసం, ఇంకా చదువుకున్న తపన ఉన్న వాళ్ళ కోసం మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు ఎక్కువ మంది యూత్ అంటే ఇప్పుడు టీనేజర్స్ నుంచే మన లైఫ్ ఏంటో అన్నది ఆలోచించాలి. ఇంకా ఇప్పుడు తెలీదు, ఇప్పుడు టీనేజర్స్ యూత్ ఏంటంటే మొత్తం ఎంజాయ్మెంట్లోనే మునిగిపోతారు. తర్వాత వాళ్ళకి ఒక 27-28 ఏజ్ వచ్చినప్పుడు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మీద పడుతున్నప్పుడు ఎలాంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేనప్పుడు అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది లైఫ్ అంటే ఏంటి, ఎర్నింగ్ అంటే ఏంటి, రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి. అప్పుడు బాధపడే కంటే ఇప్పటి నుంచే సెటిల్ అయ్యి ఇప్పటి నుంచే మనం ఫ్యూచర్ గోల్ అనేది సెట్ చేసుకొని కష్టపడాలి అని నా అడ్వైస్ సార్. నెక్స్ట్ ఏంటి మీకు చదువుకి? ఇంకా ఫర్దర్ ఏం చేయాలనుకుంటున్నారు? నేను ఇప్పుడు బిఎడ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్. యాక్చువల్లీ నేను ఎంఏ ఇంగ్లీష్ చేద్దాం అనుకున్నాను. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో 1 మార్క్తో నాకు ర్యాంక్ పోయింది. అందుకే నేను స్టడీ కంటిన్యూ చేయాలని బిఎడ్ సెకండ్ ఇయర్ బిఎడ్ తీసుకున్నాను.
ఇప్పుడు బిఎడ్ అయిపోగానే మళ్ళీ ఎంఏ ఎంట్రన్స్ రాసి తర్వాత ఇంగ్లీష్లో పిహెచ్డి చేయాలని అనుకుంటున్నాను సార్. ఓకే వైష్ణవి గారు, ప్రస్తుతం మీ చదువు ఎక్కడ కొనసాగుతుంది? నేను విజయభారతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో నేను బిఎడ్ సెకండ్ ఇయర్ చేస్తాను సార్ ఇప్పుడు. మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా ఆర్థిక సహాయం అందుతుందా? ఎస్ సార్, డిజేబుల్ వాళ్ళందరికీ ఎవ్రీ మంత్ డిజేబుల్ అలవెన్సెస్ 4,000 అనేవి ఇస్తున్నారు సార్ ఎవ్రీ మంత్. ఓకే, ప్రస్తుతం మనం వైష్ణవితో ఉన్నాము. కళ్ళు లేకపోయినా తన సంకల్పం గొప్ప, చాలా సంకల్పం పెద్దది అని నిరూపించింది. తను చదువుతో పాటు తన విజ్ఞానాన్ని ఈ సమాజానికి పంచాలనే తపన ఆమెలో కనిపిస్తుంది. సో ఆల్ ది బెస్ట్ వైష్ణవి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ సమయాన్ని మీటింగ్ న్యూస్కి ఇచ్చినందుకు. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. Audio